ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. మీరు దాంట్లో వీడియోస్లల్లా కిస్సింగ్లు, హగ్గింగ్లు, ఎక్స్పోజింగ్లు ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. అంటే అవి అంటే అది వచ్చేసా. ఎవరు నువ్వు? లేటెస్ట్ స్టార్ట్. ఈ రోజు మన ముందు హిందూ మోడల్ అన్నమాట. అంటే ఓకే ఓకే అర్థమైంది. మరి ఎక్కడ మోడలింగ్ నేర్చుకుందో నాకు కూడా తెలియదు. ఒకసారి అడుగుదాం. హాయ్ హిందూ మోడల్. హాయ్ అక్క. వచ్చిందండి వయ్యారి. ఈరోజు నేను అడిగే ఏ క్వశ్చన్ కూడా నీకు నచ్చలేదు అంటే చెప్పు, ఆ టాపిక్ అక్కడికి స్కిప్ చేద్దాం. ఏదో తేడాగా ఉందేంటి? అంతే తప్ప వీడియో పెట్టినాక డిలీట్ చెయ్యి అని మాత్రం నువ్వు నాకు తీసుకురావద్దు. ఓకే ఇది క్లియరా? వీడియో నువ్వు చెప్పినా కూడా డిలీట్ చెయ్యను. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఫస్ట్ నీ పేరు? ఇందు మోడల్ బ్యాండిల్ పోరి. ఇందు మోడల్ బ్యాండిల్ పోరి. ఇందు మోడల్ బ్యాండిల్ పోరి. మోడలా? ఏం నీ మోడల్ జాతి? సో ఈ బెంగళూరు పోరి అన్ని నువ్వే పెట్టుకున్నావా పేరు? ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా. పెట్టిరు. అది ఎవరు? వాళ్ళతోనే ఫేమ్ వచ్చిన వాళ్ళతోనే ట్రెండింగ్. పనికి మారిన మనుషులు, పనికి మారిన కథలు. మరి ఈ మోడల్? మోడల్ అనేది ఇప్పుడు ఫేమ్ అయిపోయినాక మోడల్. నీ మోడల్ జాతి. మోడలింగ్ అంటే ఏంటి? మోడలింగ్ అంటే రాట్లేదే. మోడలింగ్ అంటే ఇప్పుడు ఏముంది అక్క, ఇట్లానే హెయిర్ స్టైల్ కటింగ్. ఏంటి బాబన్న ఇంకోసారి హెయిర్ స్టైల్ కటింగ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఒక్కసారి నీ చూపెట్టవా నీ కటింగ్ మా కెమెరాకి? కొంచెం అటు తిరుగు. చూడలేకపోతున్నాను రా బాబు. దాన్ని ఏ కటింగ్ అంటారు? మొగోళ్ళలాగే కట్ చేసుకోవడం. బాయ్స్ కటింగ్. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. ఇట్లా చిప్పిరి ఉంటేనే మోడల్ అంటారేమో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నీ ఒంటికి చదువు అవ్వలేదా? చదువు లైట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇట్లా మోడల్ తిరగాలని చెప్పి అనుకున్నామేమో. చదివి బోరు కొట్టేసి. మంచి మంచి సాంప్రదాయాలు, మంచి మంచి కట్టుబాట్లు సార్. అసలు ఏం చదువుకున్నావు నువ్వు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ చదువుకున్నావా? జర ఇంగ్లీష్లో ఒక ర్యామ్ చెప్పవు ఏదన్నా. అది అవదమ్మా. అంతరాలక్ సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. చదివి బోరు కొట్టేసి. ఏదో ఒక చిన్నది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారో లేకపోతే ఫర్ యాపిల్. సరే ఒకసారి నీ ఫ్యాన్స్ కి ఏదైనా ఒక వర్డ్ ఇంగ్లీష్ లో చెప్పవా? వాట్ ఈస్ యువర్ నేమ్? మై ఫ్యాన్స్. ఓకే. వాట్ ఈస్ యువర్ నేమ్? మై ఫ్యాన్స్. ఎందుకు అట్లా బట్టలు ఇప్పుకొని తిరగాలని ఏమని అనుకున్నావా? మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. లేదక్క, ఏమనుకోలేదా? ఐబ్రో అంతే. అది కూడా స్టైల్ అన్న ఐబ్రో. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు చెప్పు? నువ్వు ఇట్లా రెడీ అయ్యి ఏం సాధిద్దాం, అది నా ఇష్టం. అదక్క ఉంది, ఇప్పుడు గడి పెట్టి పెట్టండి. సరే ఒకరికి ఇష్టం ఉందనుకో, ఆ ఇష్టాన్ని ఒకరిని చూసి నేను స్టైలింగ్ నేర్చుకోలే. ఏం చేద్దామంటావు మరి? స్టైలింగ్ వేరా? కొంతమంది ఉన్నారు నన్ను చూసి స్టైలింగ్ నేర్చుకున్నట్టు. నిజమా? నిన్ను చూసి? యా. నువ్వు ఓవర్ యాక్షన్ మాట్లాడొద్దనా? ఓకే, ఏదైనా ఫోటో ఉందా అట్లా నేర్చుకున్న వాళ్ళు? ట్రెండింగ్ రాకముందుకే వచ్చేసింది. ఏదైనా ఒక టిప్ మాకు చెప్పొచ్చు కదా? ఏం టిప్? అట్లా ట్రెండింగ్ లాగా పోతారు మా ఊళ్ళు. అదే ఇద్దరు నాకెందుకు? నాలక చిల్లర కటింగ్ చేయించుకొని చిల్లర జుట్టు పెట్టుకోమని. దేనికైనా సూట్ అయినట్టు మేము సూట్ గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, రెడీగా ఉండండి రా. నిన్ను ఫాలో అయ్యి నీ వీడియో చూసి అందరికీ కూడా. సో ఆ డౌట్స్ నేను అడుగుదాం అనుకుంటున్నా. నీకు ఉపేక్షించే లాభం లేదు రంజిత్. ఎక్కడ పడితే అక్కడ ఏంటి ఆ టాటూస్? నా ఇష్టం అక్క. అయితే వెళ్ళి
సో ఇక ఏడవడితే ఆడ వేయించేసుకుంటావు. అంటే ఏడవంటే అంటే ఏడవంటే ఆడ ఏడవాడితే ఆడ వేయించుకోను అక్క. సారీ నవ్వద్దు. నెక్ మీద, హ్యాండ్ మీద, ఇక్కడ లెగ్ మీద. అదే థైస్ మీద వేయించుకున్నావు, అందుకే అడుగుతున్నా. ఇట్స్ హర్ చాయిస్. ఏమనిపించదు అట్లా వేయించుకుంటప్పుడు? అయినా నువ్వు వీడియోకి వేసుకొని తిరిగినప్పుడే నీకు ఏమనిపించలేదు? వేసేసాడు, బాగా వేసేసాడు. అయినా నేను బాయ్ లక్కుంటా, గల్బ్ లక్కవి ఉంటా అక్క. తూ సమझा नहीं तू समझा नहीं నిన్ను రోడ్డు మీద పట్టుకొని కొట్టాల్సినంత అవసరం ఏముంది అన్వేష్? అవసరం అంటే అది ప్రాంక్ అక్క. అన్న ప్రాంక్. అవుతాడు. నిజంగా లవర్ కాదు. లేదు లేదు, అన్న అవుతాడు. నిజంగా లవర్ కాదు. లేదు లేదు, అన్న అవుతాడు. అసలు ఎందుకు కొట్టిండు? అంటే అది జస్ట్ కంటెంట్ కోసం అక్క. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. వీడియోకి నీకు పక్కా లవర్ చేంజ్ కావాలనా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఒక్కడితోనే వీడియోస్ చెయ్యరా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అంటే అక్క అది చెప్పా వీడియోస్ తీసినంత మాత్రంలో లవర్ ఏం కాదు. ఫ్రెండ్స్ ఉంటారు, అన్నవి ఉంటారు. అన్నల్వి ఉంటారు కదా. సరే, తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. తాగుతావా? లేదక్క. స్మోక్? స్మోక్ నో. బా చెప్పి అని వీడియోలలో కొంతమంది చూసింది ఆల్రెడీ. స్మోక్ అంటే అప్పుడప్పుడు లైట్. ఇట్స్ హర్ చాయిస్. స్మోక్ తాగినావంటే నువ్వు మందు కూడా తాగుంటావు అయితే. మన అంటే అది ఎప్పుడైనా ఫామ్ హౌస్ లోకి వెళ్తే బర్త్డేకి అట్లా. చాలా గొప్పగా చెప్పారు. ఎవరితో వేసావు సిట్టింగ్? అబ్బాయిలతోనా అమ్మాయిలతోనా? గర్ల్స్. నంబర్ 1 చిల్లర్ బ్యాచ్ అని కామెంట్లు పెట్టేటోళ్ళకి నువ్వు చెప్పేది ఏంది? వాళ్ళ అమ్మలు, వాళ్ళ అక్కలు. ఇంకో కామెంట్, ఈ కామెంట్ వినడానికి నేను అడగడానికి కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటది. అయినా సరే నేను అడుగుతున్న ధైర్యం చేసి. వారానికి ఒకరు కావాలా దీనికి? వాళ్ళ అమ్మలకు కావాలి కావచ్చు. వాళ్ళ అమ్మలకు, వాళ్ళ చెల్లెలకి. ఎంతమంది మొగోళ్ళతోని రీల్స్ చేస్తావు? ఇంకా అది నా ఆపవా ఇష్టం. ఇవి? అది నా ఇష్టం. ఇట్స్ హర్ చాయిస్. బొంగేం కాదు. నువ్వేమైనా తేడానా? మ్హూ. అక్క నాకు గలీజ్ మాట వచ్చింది అక్క. తేడానా అంటే కళ్ళు దెంగినాయి వాళ్ళకి. ఏంటా బూతులు అసలు? ఆడపిల్లవేనా నువ్వు? చూస్తలేరా క్లారిటీగా? అమ్మాయిలతో మంచి చేయవు కదా బాయ్స్ తో మిస్బిహేవియర్. వాళ్ళు అనుకున్న ఒక్కసారి ఆ వీడియోలు అన్ని ఇక్కడ ఏంటండి ఏంటండి? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. క్రోమ్ లో ఉండాల్సిన వీడియోలు అన్ని కూడా యూట్యూబ్ ఓపెన్ చేసే చాలా నీవు ఉంటాయి. అట్లా అయిపోయిన ట్రెండింగ్ లోకి అట్లా వచ్చేసిన. ఆహా, క్రోమ్ లో ఉండాల్సిన వీడియో యూట్యూబ్ లో పెడితే ట్రెండ్ అనమాట. ఏమున్నాయి అవి బి వీడియోసే కదా. ఇప్పుకొని తిరుగుతావు, ఓలలో వండ పెట్టుకుంటావు, ముద్దులు ఇస్తావు, హగ్గులు ఇస్తావు, అన్ని చేస్తావు. ఎవరిని వండ పెట్టుకున్నా కోలాల. ఆ వీడియో కూడా డిస్ప్లే చేస్తాం ఇక్కడ. ఎవరిని వండ పెట్టుకున్నా కోలాల. కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవ్. అది కంటెంట్ అది. అమ్మ బాబాయ్. అరే అక్క ఒకటి చెప్పాలి అక్క. ఇప్పుడు రేపులు గీపులు జరుగుతున్నాయి. అయితే అవి జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయి? కానీ ఎందుకు జరుగుతున్నాయి? మా వల్లనే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అమ్మాయిలు మంచిగా ఉంటే అబ్బాయిలు మంచిగా ఉంటారు. మనం ఫ్రీ ఇస్తే వాళ్ళు బి ఫ్రీ అయిపోతారు. ఫ్రీ ఇస్తా అంటే ఏం ఫ్రీ ఇవ్వమంటున్నావు? అంటే మిస్బిహేవియర్ ఫ్రీ ఇచ్చినాం అనుకో, ఇట్లా హగ్. నీకు అర్థమవుతుందా? అంటే నేను ఏమన్నా చేసుకోరా నువ్వు పుక్కట్లా అట్లా వదిలేయాలంట. ఏమిటండి మీరు మాట్లాడేది? అట్లా వదిలేస్తే వాళ్ళు బి ఉంటారు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కొందరు ఉంటారు అక్క అమ్మాయిలు, వాళ్ళు ఫ్రీగా ఇచ్చుకుంటారు. పండగ ఎంజాయ్. కంటెంట్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు అయితే. కంటెంట్ కోసం అంటే మరీ అంతా వెళ్ళిపోను కదా, జారను కదా. జారావా? ఏడాకుండా జారిన వీడియోలు ఉన్నాయి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? సరే, ఇప్పుడు పెళ్ళైంది కదా, ఇస్ దట్ ట్రూ? యా దట్స్ ట్రూ.
మీ ఆయన మాట నన్ను వింటున్నావా లేకపోతే ఆయనను కూడా అట్లనే అంటున్నావా? లేదంటాయనమాట प्यारी समझ गई లేనగా జర కొంచెం బట్టలు పద్ధతిగా వేస్తున్నట్టున్నావు ఈ మధ్య. నీది ఒక వీడియో లీక్ అయింది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. చెప్పొద్దు అనుకుంటున్నావా రీజన్? వీడియో కట్ చేయక కాదు అయిపోయింది బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా. సారీ నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ రీఛార్జ్ చేయించు.